కూటమి ప్రభుత్వం తప్పిదారులను కప్పిపుచ్చుకునేందుకు తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం పైకి తెచ్చిందని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య అన్నారు. వెంకటాచలంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబిఐ కల్తీ జరగలేదని తేల్చి చెప్పిన తర్వాత కూడా దేవదేవుణ్ణి అపవిత్రం చేసేందుకు టీడీపీ నేతలు పూనుకున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి వ్యవహారాలు ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తారన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వ్యవహారం గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వంలోని పెద్దలు అనేక మంది కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దాని మీద సిబిఐ సిట్ రెండు కలిపి కూడా విచారణకు ఆదేశించడం జరిగింది. దాని పిదప సిబిఐ విచారణ జరపడం, సిబిఐ విచారణలో ఎన్డీడీబీ, ఎన్డీఆర్ ఈ రెండు సంస్థలలో ఏదైతే ఈ యొక్క ల్యాబ్ శాంపిల్స్ ని పంపించి వాటిని పరీక్షించడం జరిగింది. ఆయా పరీక్షల్లో ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోని పెద్దలు జంతు కొవ్వు, పంది కొవ్వు, అలాగే ఫిష్ ఆయిల్ కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడారు. అవి ఎక్కడ అటువంటి కల్తీ లేదని చెప్పి అవి నిర్ధారించి ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. అయితే ఈ కూటమి పెద్దల్ని, ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మేము సూటిగా ఒకటి అడుగుతున్నాం. ఏదైతే ఈరోజు మీరు ఆరోపిస్తున్నటువంటి కల్తీ లడ్డులో కల్తీ అనే విషయం, జంతు కొవ్వు కలిసిందనేది మీ ప్రభుత్వ హయాంలో జరిగిందా, ఎవరి హయాంలో జరిగింది? సమాధానం చెప్పాలి. ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో జూన్ 12, 21, 25న లడ్డు ప్రసాదం తయారీ కోసం 4 ట్యాంకర్లు టీటీడీ ల్యాబ్లో పరీక్షలు జరిపారు. జరిపిన మాట వాస్తవమా కాదా? అవి బాగున్నాయని చెప్పి వాటితో లడ్డు తయారు చేసిన నిర్వహిస్తే వీటిల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని, ఇవి నాణ్యతా ప్రమాణాలు లేవని టీటీడీ బోర్డు తిప్పి పంపిన మాట వాస్తవమా కాదా? దీనికి టీటీడీ అధికారులే ప్రత్యక్ష సాక్షులు. తర్వాత ఇవి ఏదైతే టీటీడీ పంపినదో పాలక మండలి వాటి నాణ్యత ప్రమాణాలు లేవని అదే ట్యాంకర్లని జూలై 27 తెల్లవారుజామున శ్రీకాళహస్తిలోని రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వద్ద వైష్ణవి డైరీకి సంబంధించి పక్కన 2 కిలోమీటర్ల దూరంలో వీటిని పార్క్ చేసి వీటిని మళ్ళీ తిరిగి అదే దొడ్డిదారిన టీటీడీకి పంపిన మాట వాస్తవమా కాదా? దీనికి టీటీడీ బోర్డు పెద్దలు అధికారులు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి అనేక ఆరోపణలు చేశారు. కల్తీ జరగలేదని, కల్తీ అనేది వీళ్ళు కేవలం రాజకీయ స్వార్థం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది గురి చేయడానికి చేసిన ఆరోపణలు అని చెప్పి ఏదైతే సిబిఐ ఇచ్చిన నివేదికలో తేటతెల్లమైనది. ఆ నివేదికని బయట పెట్టనీయకుండా కొద్ది రోజులు దాని మీద ఎటువంటి మాటలు మాట్లాడలేకుండా ఇదే కూటమి పెద్దలు ఎక్కడైతే వీరు మాట్లాడిన మాటలు, వీరు చేసిన చేష్టలు ఏ ఒక రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ దేవదేవుడిని వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా దేనికైనా ఈ టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఈ కూటమి పెద్దలు కావచ్చు, దేనికైనా ఈ రాజకీయ సులాభం కోసం సిద్ధపడేటువంటి వ్యక్తులే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పి సందర్భంగా మేము మీ పత్రికల ద్వారా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ లడ్డు వ్యవహారం గత కొంతకాలంగా నడుస్తూ ఉంది, ఎప్పుడైతే సిబిఐ ఛార్జ్ షీట్ లో ఈ లడ్డులో కల్తీ లేదు, ఈ లడ్డులో జంతు కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, అలాగే పంది కొవ్వు కానీ,
శిష్యాయులు కానీ లేదని చెప్పి నివేదిక బయటపడడంతో వీళ్ళు ఈ యొక్క తప్పుని ఏ విధంగా మనం దీంట్లోంచి బయటపడాలని చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ కి తెరలేపడం, దాని వెనక ఫ్లెక్సీలు కట్టడం, రకరకాల వాళ్ళ యొక్క పచ్చ పత్రికల్లో పతాక శీర్షికలో కల్తీ జరిగిందని వార్తా కథనాలను వడ్డించారే తప్ప ఈరోజు వాస్తవాలను దాచిపెడుతున్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియకుండా వక్రీకరించే పెద్ద కుట్ర ఈరోజు ఈ ప్రభుత్వ పెద్దగా ఎవరైతే టీటీడీ బోర్డులో ప్రధానమైన అధికారులు ఉన్నారో ఈ విషయం ఒక్కసారి బయటికి రావడంతో వాళ్ళని మార్చేయడం, ఈ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించదండి అధికారుల్ని వారి ప్రదేశంలో వారి స్థానంలో వేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే దేవుడు అనేవాడు ఉన్నాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడికి పోలేదు. వెంకటేశ్వర స్వామి మహిమ కలిగిన వ్యక్తి, మహిమ గల దేవుడు. కాబట్టి ఏదైతే మీరు బురద మా మీద చల్లారో ఆ బురద తిరిగి అది మీకే అంటుకుంది. సిబిఐ విచారణలో ఇది కల్తీ జరగలేదు అని తేటతెల్లా కావడంతో ఈ వాస్తవాలని ప్రజల్లోకి వెళ్తే మన పార్టీ ప్రతిష్ట దిగజారిపోతుందని చెప్పి నానా ఇబ్బందులు పడుతూ నానా రకాల యాగి చేస్తూ అనేక అసత్య కథనాలని ప్రచురించుకుంటూ ఈరోజు దానిని ప్రజల నుంచి ఆ లడ్డు వ్యవహార దృష్టి మరలించేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇది వాస్తవమా కాదా? ప్రజలే దీనిని తెలుసుకోవాలా? ప్రజలే దీని పట్ల కూడా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిని ప్రజలు తెలుసుకొని అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఆ దేవుడిని వీళ్ళ యొక్క స్వార్థ రాజకీయాలకి వాడుకోవడం, కోట్లాది మంది హిందువుల మనోభావాలతో కూడా వీళ్ళు రాజకీయాలు చేస్తుండడం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇలా పద్ధతులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే హిందువుల మనోభావాలు అలాగే దేవదేవుడి లడ్డుకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల లడ్డు, ఈ తిరుమల లడ్డులో జంతు అవశేషాలు కలిసాయని, జంతు కొవ్వు, ఇవన్నీ వీళ్ళు చేసేటువంటి ఆరోపణలతో పాపం అనేక మంది బ్రాహ్మణులు, వైశ్యులు ఇట్లాంటి వ్యక్తులు, శాకాహారులు ఆ లడ్డు తిన్నాము, ఈ ప్రచారం చూస్తే ఈ విధంగా ఉంది అని అనేక నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు. వాళ్ళ యొక్క మనోభావాలతో ఈ యొక్క కూటమి ప్రభుత్వ పెద్దలు ఆడుకున్నారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు చేసిన తప్పులకి, వాళ్ళు చేసిన ఆరోపణలకి వీటిల్లో ఎక్కడా నిజం లేదు. ఇవన్నీ అసత్య ఆరోపణలుగా ఈరోజు సిబిఐ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. కాబట్టి మేము బేషరతుగా హిందూ మనోభావాలతో ఆడుకున్నటువంటి వీళ్ళందరూ కూడా బేషరతుగా వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఏదైతే మీ స్వార్థ రాజకీయాల కోసం చివరికి దేవుడిని కూడా వదలకుండా మీరు చేసేటువంటి నీచ రాజకీయాలని ఇకనైనా మానుకోవాలని ఈ సందర్భంగా హితవు పలుకుతూ ముగిస్తూ